హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నైజం వంటలండి. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ములక్కాడ గుజ్జు పప్పు. ఈ పప్పు మాత్రం భలే రుచిగా ఉంటుందండి. కమ్మగా ఉంటుంది. చాలా ఇష్టంగా తింటారు. అంత టేస్టీగా ఉంటుంది. మరి ములక్కాడ గుజ్జు పప్పు కోసం ముందుగా అయితే ములక్కాయలు తీసుకోండి. ఈ ములక్కాయలు వచ్చేసి కొంచెం ఇలా పెద్ద సైజులో ఉన్నటువంటి తీసుకోండి. ఇందులో అయితే పల్పు చాలా బాగుంటుందండి. చేసేటప్పుడు కూడా చాలా ఈజీగా వచ్చేస్తుంది పల్ప్ అనేది. ఇప్పుడు ముందుగా అయితే కుక్కర్‌లోకి ఒక చిన్న గ్లాస్ నిండా పప్పు తీసుకోండి. దీన్ని ముందుగా క్లీన్ చేసుకున్న తర్వాత నీళ్ళు ఇందులోకి యాడ్ చేసేసుకోండి. ఈ పప్పు ఉడకటానికి ఎంతైతే నీళ్లు కావాలో అన్ని నీళ్ళని ఇందులోకి తీసేసుకోండి. దీంతో పాటు ములక్కాయల్ని కడిగి క్లీన్ చేసుకున్న తర్వాత ఒక 3 దాకా అయితే తీసుకోండి. ఈ పప్పుకైతే 3 లేదా 4 ములక్కాయలైతే కరెక్ట్‌గా సరిపోతుంది. ఇందులో కొంచెం పసుపుని యాడ్ చేసేసి ఈ పప్పుని బాగా ఉడికించుకోవాలి. పప్పు ఉడికేటప్పుడు 4-5 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోండి. మామూలుగా అయితే లంచ్ బాక్స్‌లోకి పప్పుచారు మనం తీసుకొని వెళ్తుంటాం కదా! అందులో ములక్కాయలు పిల్లలు తినేటప్పుడు కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది. అలాంటప్పుడు ఇలా గుజ్జు తీసి మనం ప్రిపేర్ చేశామనుకోండి, వాళ్ళు తీయాల్సిన అవసరమే లేదండి. చాలా ఈజీగా వాళ్ళు తినేస్తారు. సో, వాళ్ళకి కూడా ఈజీగా న్యూట్రిషన్ అనేది ఈజీగా అందుతుంది. చూడండి, ఇలా మెత్తగా ఉడికిపోయిన తర్వాత ఈ ములక్కాయల్ని ఒక ప్లేట్‌లోకి తీసేసుకోండి. ఇలా తీసుకున్న తర్వాత పప్పుని కొంచెం మనం పక్కన పెట్టేసుకొని, ముందుగా అయితే ములక్కాయలో ఉన్నటువంటి ఈ పల్పుని సెపరేట్ చేసేయాలి. చాలా ఈజీగా వచ్చేస్తుందండి. జస్ట్ స్పూన్‌తో ఇలా నేను ఇక్కడ చూస్తున్న విధంగా చేసేస్తే ఈజీగా వచ్చేస్తుంది. ఈ ములక్కాయలో తీసినటువంటి గుజ్జుతో పప్పు చేస్తే రుచి కూడా డిఫరెంట్‌గా ఉంటుందండి. చాలా బావుంటుంది. డిఫరెంట్ రుచితో ఈ పప్పుని ఈజీగా అప్పటికప్పుడే ప్రిపేర్ చేసుకోవచ్చు. చూడండి, ఇలా సెపరేట్ చేసేసిన తర్వాత ఈ పల్ప్ ఉంది కదా! ఈ పల్పుని కొంచెం మనం మ్యాష్ చేసేసుకోవాలి. ఇలానే పప్పులోకి తీసుకొద్దండి. కొంచెం ఇలా స్పూన్‌తో మ్యాష్ చేసేసుకుంటే పప్పులో ఈజీగా ఇది కలిసిపోతుంది. ఇప్పుడు ఈ గుజ్జుని పక్కన పెట్టేసి పప్పుని ముందుగా అయితే మనం కొంచెం మెత్తగా చేసుకోవాలి. ఇందులో ఎక్స్‌ట్రాగా ఉన్నటువంటి నీళ్ళని ఒక చిన్న గిన్నెలోకి తీసేసుకోండి. చూడండి, ఇలా మెత్తగా చేసుకున్న తర్వాత ఇందులో మనం తీసి పెట్టాం కదండీ! ఈ పప్పుని ఇందులోకి తీసేసుకోండి. దీంతో పాటు నీళ్ళని కూడా కలుపుకోవాలి. ఈ పప్పు కన్సిస్టెన్సీ మీకైతే ఎంతైతే సరిపోతుందో అన్ని నీళ్ళని ఇందులో అయితే కలుపుకోండి. కొంచెం పల్చగా పెట్టుకుంటే టేస్ట్ బావుంటుంది. ఇప్పుడు ఇందులోనే చింతపండు రసం కూడా తీసేసుకోవాలి. పులుపుకు తగ్గట్టు మీకు ఎంతైతే పులుపు కావాలో అంత చింతపండుని కలుపుకోండి. ఇప్పుడు ఇందులోనే టమాటా గుజ్జును కూడా తీసేసుకోండి. ఒక పెద్ద సైజులో ఉన్నటువంటి టమాటా గుజ్జు తీసుకుంటే టేస్ట్ బావుంటుంది. ఇందులో కారం పొడి కూడా తీసుకోవాలి. దీంతో పాటు సరిపడినంత ఉప్పును కూడా యాడ్ చేసేసుకోండి. అంతే అండి. ఒక్కసారి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనే కరివేపాకుని కూడా యాడ్ చేసేసుకోండి. మనం తీసి పెట్టినటువంటి ములక్కాడ గుజ్జును కూడా ఇందులో తీసేసుకోండి. తీసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలండి. ఈ పప్పులోకి మనం గుజ్జును తీసుకుంటున్నాం కాబట్టి పప్పు వచ్చేసి కొంచెం తక్కువగా తీసుకోండి. అప్పుడు కన్సిస్టెన్సీ అనేది కరెక్ట్‌గా ఉంటుంది. ఈ పప్పుని చేయటం మాత్రం చాలా చాలా సింపుల్ అండి. మనం ఎలాగో ములక్కాడ పప్పు చేస్తూనే ఉంటాం కదా! సో, దీని గుజ్జును జస్ట్ ఇందులోకి యాడ్ చేస్తాం. అంతే. మిగతా ప్రాసెస్ మొత్తం సేమ్‌గా ఉంటుంది. మనం పప్పు ఎలా నార్మల్‌గా ప్రిపేర్ చేస్తామో అదే విధంగా చేసేయొచ్చు. ఇవన్నీ పప్పులోకి తీసుకున్న తర్వాత 10 నిమిషాలు పప్పుని బాగా మరిగించుకోవాలి. ఎంతసేపు మనం మరిగించుకుంటే అంత రుచిగా వస్తుంది. చూడండి, ఇలా చక్కగా ఇది మరిగిపోయిన తర్వాత స్టవ్‌ని ఆఫ్ చేసేసి పప్పుని తాలింపు వేసేసుకోవటమే. తాలింపు వేసేటప్పుడు మాత్రం ఇందులోకి తీసుకొనొచ్చి మనం తాలింపు వేయొద్దండి. తాలింపు వేసిన దాంట్లోనే పప్పును వేసేసుకోవాలి. అలా అయితేనే రుచి బావుంటుంది. ఇప్పుడు ముందుగా అయితే వెల్లుల్లి రెబ్బలు తీసేసుకోండి. వీటిని కాస్త వేయించుకున్న తర్వాత హై ఫ్లేమ్ మీద మంటని మాత్రం అడ్జస్ట్ చేయండి. హై ఫ్లేమ్ మీదనే పప్పుని తాలింపు వేయాలి. అప్పుడే మంచి రుచి అనేది వస్తుంది. ఇప్పుడు ఇందులోకి కరివేపాకు తీసేసుకోండి. దీంతో పాటు ఎండుమిరపకాయలు తీసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే పోపు గింజలు కూడా 1 టేబుల్ స్పూన్ తీసేసుకోండి. ఇందులో ఉల్లిపాయ ముక్కలు మాత్రం యాడ్ చేయొద్దండి. ఈ పప్పుకు మాత్రం ఇదే తాలింపు తీసుకోవాలి. అంతే అండి. హై ఫ్లేమ్ మీద బాగా దీన్ని ఫ్రై చేసుకున్న తర్వాత పప్పుని ఇందులోకి తీసేసుకుంటే మంచి రుచి, టేస్ట్ అనేది వస్తుందండి. చాలా చాలా బావుంటుంది. ఇలా మీరు ప్రిపేర్ చేసి ఒక్కసారి ట్రై చేసి చూడండి. మీకు కూడా ఖచ్చితంగా నచ్చుతుంది. మరి ములక్కాయ లేకుండా ములక్కాయ గుజ్జుతో ఈ పప్పు ఈసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో ప్లీజ్ నాకు కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి.